విజయ స్పైసెస్ టిట్యూస్ వారి మా రుచులకి స్వాగతం. ఈ రోజు నేను హైదరాబాద్ లో ఉంటున్న అనసూయ గారు, తేజ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నానండి. వాళ్ళిద్దరు 2 కొత్త ఐటమ్స్ నాకు తయారు చేసి చూపిస్తున్నారు. అవేంటంటే దహీ గోష్ అండ్ పెసరపప్పు రవ్వ ఖీర్. 2 ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయంట అండి. మీకు తెలుసు కదండి, ఎక్కడ ఫుడ్ బాగుంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను. సో ఇంకెందుకండి ఆలస్యం, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామా? వచ్చేసేయండి. హాయ్ తేజు. హాయ్ సిరి. బాగున్నారా? బాగున్నారా? చాలా బాగున్నారా? చాలా బాగున్నాం. మీ స్మైల్ చూస్తుంటేనే నాకు అర్థమైపోయింది మీరు చాలా చాలా బాగున్నారని. నా కోసం ఏవో కొత్త రెసిపీస్ తయారు చేసి చూపిస్తానన్నారు. మరి వెళ్ళిపోదాం ఆ రెసిపీలోకి? అన్ని రెడీగానే ఉన్నాయి కదా? అన్ని రెడీగానే ఉన్నాయా? ఓకే పదండి అయితే. అంటే అన్ని రెడీ కూడా చేసేసారా? చేసి పెట్టినమ్మా. ఓకే, పెసరపప్పు రవ్వ కీర్ కి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? పాలు, పంచదార, గోధుమ రవ్వ, పెసరపప్పు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బెల్లం, ఇలాచీ పౌడర్. ఓకే ఆంటీ, ఫస్ట్ ఏం చేయాలి? ఇది డ్రై ఫ్రూట్స్ ఫస్ట్ కొంచెం వేయించాలన్నమాట. వేయిద్దామా? ఓకే. నెయ్యి వేసి కిస్మిస్, బాదం, జీడిపప్పు అంటే అన్ని కిస్మిస్, బాదాము, జీడిపప్పు, చిరంజి. ఓ, మీరు ఏం చేస్తుంటారా ఆంటీ? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? 3 బాబులు. 3 బాబులేనా? మరి పాప లేని లోటు మీకు తెలియట్లేదా? ఎందుకు తెలియదు, వాళ్ళకు ఉన్నారు కదా, మా అబ్బాయిలకు పుట్టినరు 3. సో వాళ్ళతో బాగా ఆడుకుంటారా మీరు? ఆడుకుంటాం. ఓకే. మరి మీకు జడలు వేయడం అలాంటివి వచ్చా? రావు, నాకు లేరు కదా ఆడపిల్లలు. సో అందుకే మీకు రావా? మరి మనవరాళ్ళు ఎప్పుడు జడే నానమ్మ అని ఎప్పుడు అడగరా మిమ్మల్ని? అడగరు, నేను వేసినా వాళ్ళకి నచ్చదు. ఎలా రాదు కదా, మంచిగా పోనీ వేసేసేయండి, మంచిగా రబ్బర్ బ్యాండ్ అంతే పోనీ వేసుకుంటారు. యాక్చువల్లీ వాళ్ళు రేపు ఎవరు జడలు వేసుకున్నా అన్న ఫ్రీ హెయిర్ అని వదిలేసుకుంటున్నారు. చిన్నపిల్లలు అయితే మరి ముందుకి ఇట్లా అసలు జడ వేయడాలు, నూనె పెట్టడాలు అలాంటివి ఏమీ లేవు కదా. సో ప్రాబ్లం ఏం లేదు అయితే. 3 మనమరాళ్ళు, 1 మనమడు. సో మనవాడికి ఎలాగో అవసరం లేదు చేయాల్సింది. దీంట్లోనే రవ్వ, పెసరపప్పు వేయాలమ్మా. ఓకే, ఫస్ట్ పెసరపప్పు వేసుకుంటున్నాం అంటే అదే నెయ్యిలో. ఓ, పెసరపప్పును కూడా మనం వేయించుకోవాలి, కొంచెం వేయించుకోవాలి. గోధుమ రవ్వ, నెక్స్ట్ ఏం చేయాలి? దీంట్లో వేసేసాలి. తర్వాత ఏం చేయాలి? వాటర్ పోసుకోవాలా? 1 పెసరపప్పు కప్పుకు 3 వంతులు వాటర్. ఓకే, 1 కప్పు పెసరపప్పు తీసుకుంటే మనం 3 కప్పులు వాటర్. ఇప్పుడు 1 రవ్వ తీసుకున్నాం కదా 1 కప్పు, దానికి కూడా 3 వంతులు. ఏది 1 కప్ తీసుకుంటే దానికి 3. ఇప్పుడు మనం 6 కప్స్ తీసుకుంటున్నాం. 6 కప్స్ తీసుకున్నాం కాబట్టి మూత పెట్టేస్తాం. ఇది ఎన్ని విజిల్స్ రావాలంటే? 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ సరిపోతాయా? పెసరపప్పు తొందరగానే ఉడికిపోతుందా? ఓకే, 1 విజిల్ అయినా సరిపోతుంది, కానీ 2 విజిల్స్ అయితే కొంచెం మెత్తగా అవుతుంది. తొందరగా కావాలంటే 2 విజిల్స్. 2 విజిల్స్. ఓకే. అంటే మీరు ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తుంటా, టైం పాస్. పేపర్ చదువుతారా? రెగ్యులర్ గా పేపర్ చదువుతారా? రెగ్యులర్. అయితే మీకు నాలెడ్జ్ బాగుంటుంది అనుకుంటా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పేపర్ చదవడం అలవాటుగా చేసుకున్నారు? ఏమేంటంటే చాలా సంవత్సరాల నుంచి మా పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి పేపర్ అలవాటేనా? ఓకే. టీవీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూడండి? నేను ఎక్కువ వంటలు చూస్తుంటా. చూస్తారా? ఇంట్లో వంటలు చేసుకుంటూ ఉంటారా? మరి చూసినవన్నీ తక్కువ నచ్చినవి. ఓకే. మీరేం చేస్తుంటారు తేజ గారు? నేను కూడా హోమ్ మేకర్. ఎంతమంది పిల్లలు మీకు? 1 పాప. 1 పాప. ఎంత ఏజ్? ఎంత పాపది? 18 months. 18 months. బాగా ఏడిపిస్తుందా? తక్కువేనా? ఫీల్ అవుతున్నట్టున్నారు తను తక్కువ ఏడిపిస్తుందని. తక్కువే, చాలా ఎక్కువ ఏడిపించాలి మిమ్మల్ని. అదేం లేదు. అంటే మీరు బయటకు వెళ్ళినా ఎవరి దగ్గర ఉంచితే ఉంటుందా? మీతోనే ఎప్పుడు? మా దగ్గర ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఆంటీ వాళ్ళ దగ్గర అయితే ఉంటది పరిచయం కాబట్టి అట్లా. ఓకే. ఆంటీ వాళ్ళు మీకు ఎప్పటి నుంచి పరిచయం?
చిన్నప్పటి నుండి రిలేటివ్స్. మాకు రిలేటివ్స్. అవునా? ఓకే ఓకే. సో ఆంటీ వాళ్ళ దగ్గర అయితే ఆడుకుంటుందా? ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్. మరి మీరు జాబ్ చేయాలని ఏమనుకోవట్లేదా? ఫ్యూచర్ లో చేయాలి. ఇల్లు ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవాలాగా ఫ్యూచర్ లో జాబ్ చేయాలి. ఏం చదువుకున్నారు మీరు? ఎంబీఏ చేసేసారా? పాప పెద్దగా అయినాక పాప పెద్దగా అయిన తర్వాత జాబా? ఇప్పుడు పాపతోనే మీకు పెద్ద జాబ్ అండి. ఇంకా పెద్ద జాబ్, ఇంకా వేరే జాబ్ ఏం అవసరం లేదు నిజంగానే. సో విజిల్స్ వచ్చినాయంటే సరిపోతాయా? సరిపోతాయి. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి. ఓకే. అంటే మీకు ఏమైనా టిప్స్ తెలుసా? చిట్కాలు అంటే చేస్తుంటాం. సొంత చిట్కానే చెప్పండి మా వాళ్ళ కోసం. మనకి ఎక్కువ తలలో చుండు ఉంటది కదమ్మా, అప్పుడు కొంచెం మెంతులు నానబెట్టేసి కొంచెం గ్రైండ్ చేసి కొంచెం పెరుగు నిమ్మరసం కలిపి పెట్టేసుకుంటే తగ్గిపోతుంది. ఓకే. అంటే చుండ్రు ఎక్కువగా ఉన్న వాళ్ళు మెంతుల్ని నానబెట్టి దాంట్లో కొంచెం గ్రైండ్ చేసినాక పెరుగు నిమ్మరసం కలిపి కనుక హెడ్ కి పెట్టుకుంటే చుండ్రిపోతుంది. ఓకే, మంచి చిట్కా ఆంటీ. అందులో చలికాలంలో ఎక్కువ డాండ్రఫ్ ఎక్కువగా వస్తుంది. సో అలాంటి వాళ్ళకి చిట్కా బాగా యూజ్ అవుతుంది. ఏం లేదండి, చాలా ఈజీ చిట్కా అండ్ సింపుల్ చిట్కా కూడా. మెంతుల్ని కొంచెం సేపు నానబెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా పెరుగు అండ్ నిమ్మకాయ రసం కలిపి తలకి అప్లై చేసుకుని తల స్నానం చేసేస్తే మీకున్న చుండ్రు పోతుంది. ప్రెషర్ మొత్తం పోయింది కానీ తీసేయచ్చుగా. ఓకే. స్పూన్ ఇక్కడ స్టవ్ వెలిగించాలంటే మళ్ళీ తర్వాత ఏం చేయాలంటే షుగర్ వేయాలా? ఓకే. తర్వాత బెల్లం వెంటనే వేసేసుకోవాలి. ఆంటీ మీకు చిన్నప్పటి నుంచి తెలుసు అంటున్నారు, మరి ఈ వంట మీకు వచ్చా? చిన్నప్పటి తెలుసు అంటే మేము ఈ అపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ అన్ని అట్లా క్లోజ్నెస్ పెరిగింది అంతే. అంతవరకు హై బ్యాన్ అన్నట్టే ఉండే. అంటే ఈ వంట మీకు వచ్చా అని అడుగుతుంది. లేదు, రాదని చెప్పడానికి ఎలా చెప్పాలో అర్థం కాక అలా కవర్ చేస్తున్నారా? ఓకే ఓకే. వాళ్ళ హస్బెండ్ వాళ్ళు బాగా రిలేషన్ మాకు. పెళ్ళైన తర్వాత వీళ్ళు. మరి తనకు నేర్పించండి, మీ దగ్గరే ఉంటున్నారు, మంచి మంచి వంటలు నేర్పించండి తనకి. ఇప్పుడు ఎలాగో ఈ వంట అయితే నేర్చేసుకున్నారు తేజ గారు. ట్రై చేసేవాళ్ళు నైట్ వెళ్ళి ట్రై చేసేయండి. ఇప్పుడు ఎలాగో టేస్ట్ చూపించేస్తాను మీకు, మీరు ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. అంటే సినిమాలు చూస్తుంటారా మీరు? ఎక్కువగా చూస్తుంటా. ఎలాంటి సినిమాలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు? మామూలుగా అన్ని చూస్తూనే ఉంటాం. అంటే ఫ్యామిలీ టైపా లేకపోతే ఫ్యాక్షన్ టైపా, అలా కామెడీ? ఫ్యామిలీ టైప్. అంటే మంచి ఫ్యామిలీ జనాలు ఎక్కువ ఉండాలి, మంచి పెళ్లిళ్ళు అలా ఉన్న సినిమాలు ఎక్కువ ఇష్టం? అంటే బయట థియేటర్ లో తక్కువ. ఎప్పుడో మేము అందరం పోయినప్పుడు మంచి సినిమాలు వచ్చినప్పుడు వెళ్తాం. ఓకే. ఎక్కువ ఇంట్లో టీవీలో చూస్తుంటారా? టీవీలో చూస్తుంటాం. కరిగిపోయింది కదా మొత్తం? కరిగింది. ఇప్పుడు మిల్క్ వేయాలి. అంటే ఇవి కాగబెట్టిన మిల్క్ లేకపోతే పచ్చి మిల్క్? కాగబెట్టిన మిల్కేనా? ఓకే. ఈ వంట మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారంటే? ఈ వంట మేము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇది వాళ్ళకి బాగా ఇష్టం ఉంటుండే అనమాట. ఇది ఓన్ గానే చేసినాం, ఎవరి దగ్గర నేర్చుకోలే. ఓన్ గానే చేశారా? ఓన్ గానే చేసినాం. ఓకే. ఇది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నావా? అయిపోయింది ఇంకా రెసిపీ? అయిపోయింది. ఓకే. కొంచెం నెయ్యి కూడా వేయాలంటే నెక్స్ట్ ఇలాచీనా? అంటే మీరు ఇలా ఇలాచీ వేయగానే అలా ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. ఇలాచీ ఫ్లేవరే కదా మరి. నెయ్యి ఇలాచీ రెండు ఎట్ ఏ టైం వేసాం కదా వెంటనే, సో మంచి ఫ్లేవర్ వస్తుంది. నాకు అసలే స్వీట్స్ అంటే బాగా ఇష్టం, అందులో ఇలా నెయ్యి వేసిన స్వీట్స్ అంటే ఇంకా 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 చాలా ఇష్టం. ఇది ఎప్పుడో దాదాపు మేము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నది ఓన్గా. మాకు ఇంట్లో పాలు బాగుండేది, అప్పుడు చేసేది అనమాట. వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తినేది అప్పుడు. కానీ అంటే ఇప్పుడు గేదెలు అవి ఇంట్లో ఉండట్లేదు, మనకి బయట నుంచి పాలు కొనుక్కుంటాం. అదే, సో అప్పుడు టేస్ట్ కి ఇప్పుడు టేస్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంటాయి కదమ్మా. తప్పదు ఇంకా. అయిపోయిందా అంటే కట్టేద్దామా? కట్టేద్దాం. ఓకే ఓకే. బౌలా
పెసరపప్పు రవ్వ కీరమ్మ రెడీ అయింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే ఆంటీ, పెసరపప్పు రవ్వ కీర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను దాన్ని టేస్ట్ చేసేస్తున్నాను అనమాట. చాలా బాగుంది ఆంటీ. అంటే మీరు పెసరపప్పు వేశారు కదా, అంటే కీర్లో పెసరపప్పు ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ చాలా టేస్టీగా ఉంది. డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట. అండ్ బెల్లం అండ్ షుగర్ కూడా చాలా ఈక్వల్ క్వాంటిటీగా సరిపోయినాయి. చాలా చాలా టేస్టీగా ఉందండి. చాలా థ్యాంక్స్ ఆంటీ నా కోసం స్వీట్ చేసి ఇచ్చినందుకు. మీకు ఎలాగో టేస్ట్ చూపిస్తాను కదా, మీరు కూడా టేస్ట్ చేసేసేయండి. డెఫినెట్ గా ఎక్సలెంట్ అయింది. అన్ని కరెక్ట్ సరిపోయాయి, బ్యాలెన్స్ అయింది. చాలా బాగుంది కదా. నా కోసం మీరు చేస్తానన్న దహి గోష్ కి ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయా? రెడీ. ఓకే. మటన్, ఆయిల్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్, పసుపు, పెరుగు, టమాటా, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర పౌడర్. ఓకే అండి, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేద్దామా? అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. కొంచెం హీట్ అవ్వాలి. ఓకే. మీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, ప్లేయింగ్ విత్ మై కిడ్. రెండు సరిపోతున్నాయా? కిడ్ లేనప్పుడు మీ హాబీ ఏంటి? కిడ్ లేనప్పుడు అంటే మూవీస్ చూసేదాన్ని, పేపర్ అప్పుడప్పుడు న్యూస్ పేపర్, ఫ్రెండ్స్ తో చాటింగ్. అంతేనా? ఓకే. అంటే నా స్టడీస్ అయిపోయిన వెంటనే కిడ్ వచ్చేసింది కాబట్టి నాకు పెద్ద ఖాళీ టైం అని అలా లేకుండే. ఓకే ఓకే. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకున్నాం. ఓకే. ఆంటీ, మీకు తేజ ఎప్పుడైనా వంట చేసి పెట్టిందా? చేస్తుంది. మీకు ఎప్పుడైనా తెచ్చి ఇచ్చిందా? ఇస్తుంది. బాగా చేస్తుందా మరి తేజ వంటలు? బాగానే చేస్తుంది. బాగానే చేస్తుందా? ఓకే. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్టా? ఓకే. అంటే బాగా వేగాల అండి, లేకపోతే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇవి వేగేంత లోపు మనం మటన్ మిక్స్ చేసుకుందాం వేరే ఇంగ్రీడియంట్స్ తోటి. ఓకే. మటన్ తీసుకోవాలి. కొద్ది టర్మరిక్ పౌడర్, కొద్ది సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్ వేయాలి. ఒకసారి ఇది మిక్స్ చేసుకొని కొంచెం కలుపు. ఇంకా గ్రీన్ చిల్లీ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఓకే. దీన్ని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. దాంట్లో కాసేపు ఉంచాలి మటన్ లాగా. ఓకే అండి. ఉల్లిపాయలు వేగిపోయాయి. నెక్స్ట్ టమాటో, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్. పెప్పర్ ప్రిఫర్ చేసే వాళ్ళు మ్యారినేట్లో పెప్పర్ వేసుకున్నా సరిపోతుంది. ఓకే. అప్పుడు ఈ రెడ్ చిల్లీ పౌడర్ అవసరం పడదు. ఓకే. అది వేగాలి. సో ఇది వేగే లోపల నా కోసం ఒక చిన్న చిట్కా చెప్పండి. డెఫినెట్ గా అండి. మామూలుగా ఎండాకాలంలో మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు అలా స్కిన్ టాన్ అవుతుంది. అయితే మన దగ్గర ఇంట్లో పెరుగు మాక్సిమం అవైలబుల్ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర. బాగా పుల్లగా అయిపోయిన పెరుగు ఉంటుంది కదా, అది ఎంత పుల్లగా అయిన పెరుగు అయితే అంత ఈజీగా టాన్ తీసి అప్లై చేస్తే. ఓకే. సో ఎండాకాలంలో కొంచెం ఎండలో ఎక్కువగా తిరుగుతూ ఉంటాం కదండి, మన స్కిన్ మొత్తం ట్యాన్ అయిపోతుంది. సో అలాంటప్పుడు పుల్లటి పెరుగు ఉంటుంది కదా, దాన్ని కనుక అప్లై చేసుకుని చల్లటి వాటర్ తో కడిగేసుకుంటే ఆ ట్యాన్ మొత్తం రిమూవ్ చేసేస్తుందంట. ఈ చిట్కా కనుక మీకు అవసరం అయితే మీరు కూడా యూజ్ చేసేసుకోండి. ఓకే అండి, అది రెడీ అయిపోయింది. ఇంతకుముందు మనం మిక్స్ చేసుకుని హాఫ్ అన్ అవర్ అయ్యింది. అది వేసేసుకుందాం.
కొద్దిగా పుదీనా లీవ్స్ వేసుకుందాం. ఓకే. కొన్ని వాటర్ ఇవ్వండి. ఓకే. ఇప్పుడు మనం మూత పెట్టేసి విజిల్స్ వెయిట్ చేయొచ్చు. ఓకే. ఒక 4 to 5 విజిల్స్ వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. ఓకే. అంటే మీకు మ్యారేజ్ మీరు చదువుకునేటప్పుడే మ్యారేజ్ అయిందా, చదువుకున్న తర్వాతనా? చదివే అప్పుడే. నా MBA ఫస్ట్ టైం మాకు ఫినిష్ అయింది, మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయిందా? ఓకే. మరి అంటే మ్యారేజ్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళడం అలా ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా మీకు? ఏం లేదు, నాకు దగ్గరే ఉండే, మేనేజబుల్ డిస్టెన్స్ ఉండే కాబట్టి ప్రాబ్లం ఏం అనిపించలేదు. ఓకే. అంటే హస్బెండ్ కి వంట చేసి పెట్టి కాలేజ్కి వెళ్ళాలి కదా అంటే చదువుకోవడం. మా హస్బెండ్ కొద్దిగా బాగా కోఆపరేటివ్ అనమాట. నేను వంట చేసినా చేయకుండా పెద్ద రిస్ట్రిక్ట్ చేసేవాడు కాదు. ఓకే. మరి మీ హస్బెండ్ ఈజీ వంట వచ్చా? ఆయన వరకు మేనేజ్ చేసుకోగలడు. మీరు ఎప్పుడు తినలేదా? లేదు. ఓకే. అయిపోయింది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే. కాలేజ్ డేస్ లో ఎప్పుడైనా మీరు ట్రిప్స్ కి వెళ్ళారా? ఒక్కసారి వెళ్ళండి ఫ్రెండ్స్ తో. ఎక్కడికి? కూర్గ్కి. ఎలా ఉంది? నైస్. ఓకే. మీకు పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా వెళ్ళారా? పెళ్ళైన తర్వాత అంటే మళ్ళీ కామన్ గా అదే ప్లేస్ కి వెళ్ళాం. మా హస్బెండ్ స్టార్టింగ్ లో బెంగళూరులోనే ఉండే, సేమ్ ప్లేస్. నేనేం చెప్తారనుకున్నా తెలుసా, మా అత్తగారి ఇంటికి వెళ్ళానని చెప్తారేమో అనుకున్నాను. రెగ్యులర్ గా అందరూ వెళ్ళాల్సిందే పెళ్ళైన తర్వాత, తప్పదు. అయితే 2 సార్లు కూర్కి వెళ్ళారా? వేరే ప్లేస్ కి తీసుకెళ్ళమంటే అయిపోయేది కదా మీరు. అంటే మాకు అప్పుడు మా హస్బెండ్ కి ఎక్కువ లీవ్ దొరకలేదు, దొరికిన దాంట్లో దగ్గర అది అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా దానికి వెళ్ళాల్సి వచ్చిందా? ఓకే. ఇది అయిపోయి ఉంటుందా అండి? అయ్యింది, తీసేది ఇంకా. ఓకే, తీసేసి. ఇది రెడీ అయిపోయిందండి, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే అండి. గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఓకే అండి సిరి గారు, దహీ గోష్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. దహీ గోష్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను దాన్ని టేస్ట్ చేసేపోతున్నాను అనమాట. చాలా బాగుందండి. పెరుగు వేసారు కదా, పెరుగులో చాలా సేపు ఉంచారు కదా, సో రెగ్యులర్ గా తినే మటన్ కంటే కూడా ఇది కొంచెం స్మూత్ గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా బాగుంది ఆంటీ, రెసిపీ మాత్రం. చాలా థ్యాంక్స్ అండి. పెసరపప్పు రవ్వ కీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, గోధుమ రవ్వ, పెసరపప్పు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బెల్లం, ఇలాచీ పౌడర్. పెసరపప్పు రవ్వ కీర్ తయారీ విధానం: ముందుగా పాలు వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి అది వేడెక్కాక అందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేపుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో పెసరపప్పు, గోధుమ రవ్వ వేపుకుని కుక్కర్ లో వేసుకోవాలి. తర్వాత అందులో వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత మళ్లీ స్టవ్ వెలిగించి అందులో పంచదార, బెల్లం వేసి కలుపుకుని అందులో ముందుగా వేడి చేసిన పాలు వేసి కలిపి అందులో డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో నెయ్యి, ఇలాచీ పౌడర్ వేసి కలిపి కాసేపు ఉడికించి బౌల్లోకి తీసుకుంటే పెసరపప్పు రవ్వ కీర్ రెడీ. దహీ గోష్ తయారీకి కావాల్సిన పదార్థాలు: మటన్, ఆయిల్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్, పసుపు, పెరుగు, టమాటా, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర పౌడర్. దహీ గోష్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మటన్ వేసి అందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుని అందులో పెరుగు, పచ్చిమిర్చి వేసి కలిపి ఒక అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేపుకోవాలి. అవి వేగాక అందులో టమాటా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి వేపుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసిన మటన్ మిశ్రమాన్ని కుక్కర్ లో వేసి కలిపి అందులో పుదీనా వేసి కలుపుకుని అందులో వాటర్ పోసి కలిపి మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత మూత తీసి కలిపి బౌల్లోకి తీసుకుంటే దహీ గోష్ రెడీ. ఇంత మంచి రెసిపీని మా కోసం తయారు చేసి చూపించినందుకు విజయ స్పైసెస్ టిట్టూస్ మా రుచుల తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ ఆంటీ. మాకు కూడా చాలా సంతోషం మీ దాంట్లో పాల్గొన్నందుకు. చాలా థ్యాంక్స్ ఆంటీ. మీరు మా కోసం దహీ గోష్ ని బాగా చాలా టేస్టీగా తయారు చేసి చూపించారు. మీకు కూడా విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మా రుచుల తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి.
థ్యాంక్ యూ అండి. ఓకే, మీ పాపని కూడా తీసుకొస్తారా? ఇందాక నుంచి అవునా, నా వైపే చూస్తుంది తను ఇలా. హాయ్ హాయ్ చిక్ తల్లి. తన పేరేంటండి? రిత్విక. రిత్విక, సో స్వీట్. ఓకే అండి, ఇంత మంచి మూమెంట్ మనకి గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ దిగుదాం అండి. చూసారు కదండి, విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మా ఊరు రుచుల్లోని రెండు ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా కొత్తగా కూడా ఉన్నాయి అన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చేస్తాయి. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్. ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.